ఒకసారి చిన్న కటింగ్ ఇచ్చాననుకో, నో ఈటింగ్ నో స్లీపింగ్, సింపుల్ గా బుక్ అయిపోతాడే. అంత సీన్ లేదమ్మా, నా బాయ్ ఫ్రెండ్ వెరీ పర్ఫెక్ట్. నాదే. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అయ్యా, నా కూతురు గొలుసుపోకుండా ఆపావు. మా అమ్మాయి కాలేజీలో చదువుతుందని చెప్పాను. ఆ స్పీడు. అవునది శిరీష. శివయ్య అని మన పక్కూరు, మన పక్కింట్లో దిగాడు. నమస్కారం అండి. మావా, వీడి మొహాన కొంచెం నీళ్లు చల్లి దొంగతనం చేయడం తప్పు అని చెప్పు. వీడి మొఖానికి నీళ్లు కూడా దాండక పదాలుడు. త్వరగా ఇంటికి చేరండి. సింగిల్ హ్యాండ్ తో అలా లేపేశాడంటే చిన్నప్పుడు ఎక్కడైనా మింగేసి ఉంటాడే. శివయ్యని క్రేన్ బుల్డోజర్ అన్నావనుకో, ఏ రోడ్ రోలర్ కింద తొక్కించేస్తా నిన్ను. అంత సీరియస్ అయిపోయావంటే లవ్ ఎట్ ఫస్ట్ సైటా? కాదు, మ్యారేజ్ ఎట్ ఫస్ట్ సైట్. శివయ్య, నువ్వు మామూలు మనిషివి కాదయ్యా, నీలో చాలా విషయం ఉందయ్యా బాబు. ఈ వయసులో కూడా అంత కటింగ్ ఇస్తుంది ఏంటి అది? అదిస్తే పుచ్చేసుకుంటావా? మనం అంతకంటే ఎక్కువ ఇస్తాం. ఏంటండి ఇంత అందంగా కనిపిస్తున్నారు? ఎక్స్క్యూజ్ మీ, ఏ కాలేజ్? నేనా? కాలేజా? అమ్మమ్మ, ఈ పిండి ఎక్కడ పెట్టను? అది ఈవిడ వయసు అసలు కనపడటమే లేదే. మీ చర్మం ఇంత అందంగా కనిపించడానికి కారణం ఏ రోజు స్నానం చేయకపోవటమే. ఏంటి పని టైంలో ఇక్కడికి వచ్చి వీళ్ళని చెడగొట్టొద్దు ఎన్నిసార్లు చెప్పాను నీకు? నేను వచ్చింది వీళ్ళ కోసం కాదు డాడీ. మరి ఇందాక ఒంటి చేత్తో చైన్ దొంగ నెత్తేశాడు కదా, అతను డీటెయిల్స్ తెలుసుకుందామని. అతగాడి పేరు శివయ్య, గుంటూరు జిల్లా తుళ్ళూరు. పెద్ద మోతుబర్రి. చెల్లెలు స్కూల్ ఫైనల్ చదివింది, కాలేజీలో చేర్పించాలంట. ఈ డీటెయిల్స్ అని మీకు ఎవరు చెప్పారు? వివరాలు తర్వాత తెలుసుకోవచ్చు కానీ ఇంతకీ అమ్మాయిని ఏ కాలేజీలో చేర్పించారు? ఇంకా ఏ కాలేజీలో జాయిన్ చేయాల, నువ్వు వచ్చాక కనుక్కొని మీ కాలేజీలో చేర్పిద్దామని చెప్పా. థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ. నన్ను కన్న తర్వాత నువ్వు చేసిన రెండో మంచి పని ఇదే. కన్న కూతురు అన్న మాటే గాని దీని క్యారెక్టర్ ఏమిటో అర్థం కావటం లేదు. హాయ్, మా డాడీ చెప్పారు మీ సిస్టర్ ఇంటర్లో జాయిన్ చేయాలనుకుంటున్నారట కదా? అవునండి. నేను ట్రై చేస్తాను. మా కాలేజీలో చేర్పిస్తారా? మీ కాలేజీ బాగుంటుందా? మేం బాగుంటే అది బాగుంటుందండి. ఇంతకీ ఏ గ్రూప్ లో జాయిన్ చేయాలనుకుంటున్నారు? ఎంపీసీలోనా, బైపీసీలోనా, సిఈసీలోనా, హెచ్ఈసీలోనా? ఒకవేళ ఎంపీసీలో జాయిన్ చేశారనుకోండి, ఇంటర్ అయిన తర్వాత ఎంసెట్ రాసి ఇంజనీర్ చదువుకోవచ్చు. ఒకవేళ ఎంసెట్ లో ర్యాంక్ రాలేదనుకోండి, బీఎస్సీ చేయొచ్చు, తర్వాత ఎంఎస్సీ చేయొచ్చు. అలా కాకుండా బైపీసీ తీసుకున్నారనుకోండి, ఎంబీబీఎస్ చేసి డాక్టర్ అయిపోవచ్చు. డాక్టర్ అవగానే గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేసి ఏ జనరల్ హాస్పిటల్లోనూ లంచాలు తీసుకుంటూ సెటిల్ అయిపోవచ్చు. లేదు మీరు సౌండ్ పార్టీ అనుకోండి, మీరే సొంతంగా నర్సింగ్ హోమ్ పట్టించుకోవచ్చు. అబ్బాయి టెన్షన్స్ ఏవి వద్దు, హాయిగా ఆఫీస్ రూమ్ లో ఫ్యాన్ కింద కూర్చోవాలనుకుంటే కామర్స్ తీసుకోవడం బెస్ట్. ఇంతకీ ఏ గ్రూప్ లో చేర్పించమంటారండి? ఏదో మంచి గ్రూప్ లో చేర్పించండి. దట్స్ ఇట్. మీరు రెడీగా ఉండండి, నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. ఈ పిల్లని చూస్తుంటే మనుషుల్ని మాటలతో కూడా చంపొచ్చు అంటే నమ్మాలనిపిస్తోంది అల్లుడు. ఐడెంటిటీ కార్డు రేపు తీసుకోండి. వస్తామండి. ఏమండి, ఇప్పుడు మనం తీసుకుంది డాక్టర్ల గ్రూపే కదండి? అవునండి, దీన్ని బైపీసీ అంటారు. 2 years చదివిన తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ర్యాంక్ వచ్చిందనుకోండి, ఎంబీబీఎస్ సీట్ దొరుకుతుంది. ఎంబీబీఎస్ 5 years చదివిన తర్వాత డాక్టర్ అయిపోతారు. డాక్టర్ అవగానే ఏ గవర్నమెంట్ జాబ్ ఏదైనా ఓ గవర్నమెంట్ జాబ్ వస్తే జనరల్ హాస్పిటల్లో లంచాలు తీసుకుని హాయిగా సెటిల్ అయిపోవచ్చు. డబ్బులుంటే ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకోవచ్చు, లేకపోతే లండన్ వెళ్ళిపోవచ్చు. లండన్ వెళ్ళిపోయి ఫ్లాబ్ రాయొచ్చు, లేకపోతే అది చేయొచ్చు, ఇది చేయొచ్చు. మాకు తెలియదా ఏమిటి? బాగా గుర్తు పెట్టుకున్నారండి. మర్చిపోయేలాగా చెప్పారు మీరు. రాత్రి కల్లో కూడా వస్తున్నారండి బాబు. కల్లో కూడా వచ్చాను నేను. భయంకరంగా వచ్చారు. ఎవరే క్యాండిడేట్ కత్తిలా ఉన్నాడు? ఈయన శివయ్య అని ఆ రోజు చెప్పానే, సింగిల్ హ్యాండ్ తో చైన్ దొంగ నెత్తేశాడని. ఈయనే. మామూలుగానే ఉంది కదే. చూడటానికి అలాగే ఉంటుంది, కానీ లోపల ఎవరికి లేని ఎక్స్ట్రా ఒకటి ఉంది. ఏంటి? పవర్, ఎక్స్ట్రా పవర్. ముట్టుకుంటేనే షాక్ కొడుతుంది. నేను నమ్మను. నీ కథలు చెప్పాల్సిన అవసరం నాకేంటే? అయితే ఎత్తుకొని చూపించమను. మగాళ్ళని అలా ఎత్తుకొని చూపించమనకూడదే. ఎత్తుకొని చూపిస్తే గానీ నమ్మను. ఆ రోజు మీరు చైన్ దొంగని ఒక్క చేత్తో ఎత్తేశారు కదా, చెప్తే నమ్మట్లేదండి. అదా
అది చాలా చాలా సింపుల్ అండి. అయితే నన్ను శిరీషను ఎత్తి చూపించండి. ఎత్తి చూపించాలా? మా ఊళ్ళో 2 చేతులతో 2 ధాన్యం బస్తాలు ఎత్తడం మాకు అలవాటండి. వాటితో పోలిస్తే మీ బరువు ఎంత? రామా వెళదాం. వస్తానండి. చూసావే ఎలా ఎత్తేసాడో? వయసులో ఉన్నాడు కాబట్టి ఎత్తాడు. అంటే వయసులో ఉన్న వాళ్ళంతా అంత స్ట్రాంగ్ గా ఉంటారంటావా? ఏయ్ దీన్ని చూడండి. శిరీష ఏంటి ఎలా అయిపోయావు? నువ్వు మామూలు మనిషివి కాదు, నీలో చాలా విషయం ఉందయ్యా. నిన్ను వదలను, నీ పవర్ ని వదలను. మర్డర్ చేసింది పూర్ణాగాడని, పిల్లాన్ని పొడిచి సాక్ష్యం లేకుండా చేసిన జ్యోతిగాడని తెలిసి కూడా సాక్ష్యం లేదని చేతులు కట్టు కూర్చుంటారా? చిచి, కాకివాడికి పాకివాడికి తేడా లేకుండా చేయకండి అయ్యా. సార్ తమరు ముందేస్తే కూడా స్టార్టింగ్ లో ఇలాగే మాట్లాడారు. కానీ ఎండింగ్ లో రౌడీ వెదరు భయపడి ట్రాన్స్ఫర్ అయిపోయి అంటారు. నేను ఆ టైప్ పోలీస్ ఆఫీసర్ కాదులే. అయితే ఆత్కూరు, కాకపోతే గానాత్కూరు. కేసు బుక్ చేయండి. ఆ రౌడీ గాడ సంగతి నేను తేరుస్తా. అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తే పోలీస్ కస్టడీకి పంపిస్తానంటావు? అవును సార్, వాళ్ళిద్దరి చేత నిజం చెప్పించి శిక్ష పడేలా చేస్తే గాని పబ్లిక్ పోలీసు నమ్మరు సార్. లేకపోతే సాక్ష్యం చెప్పడానికి ఎవరు ముందు రావట్లేదు తెలిసి ఈ సిటీలో గజానికి రౌడీ షీటర్ పుట్టుకొస్తారు సార్. చాలా స్పీడ్ గా ఉన్నావు. ఓకే, ఏ ఒక్కరిని వదలదు. మూవ్ అయితే షూట్ చేసి పారేస్తా. నిన్ను నీ తమ్ముడిని అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఎందుకో చెప్పాలా? అక్కర్లేదు. రేయ్, కొత్త ఎస్ఐ గారు అరెస్ట్ చేస్తారంట. ఆ గదిలో షర్ట్ ఉంది, తీసుకురా. స్టేషన్కి వెళ్ళాలి కదా. మీకు మీ పెళ్ళాల శీలాలు ముఖ్యమా, మమ్మల్ని అరెస్ట్ చేయడం ముఖ్యమా? నువ్విలా చేస్తావని తెలిసే వాళ్ళని తీసుకొచ్చాను రా. సార్ మీరు ఎంత పౌరుపులో మా ఎస్ఐ గారికి ముందే చెప్పారు. నేనేంటో తెలుసు కూడా మీరెందుకురా నా ఇంటికి వచ్చారు? జ్యోతిని, పూర్ణాని అరెస్ట్ చేసి ప్రమోషన్ లిస్ట్కి వెళ్ళిపోదామనా? ఎందుకు వచ్చారా? అరెస్ట్ చేయడానికి వస్తావరా? బెయిలా? నా చేతనే కదా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయించారు. కరెక్టే సార్. తమరిప్పుడు బెయిల్ ఇవ్వకపోతే మా సంసారాలు సర్వనాశనం అయిపోతాయి సార్. వాళ్ళని అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు కదయ్యా. పోలీసులు, కోర్టులు సిన్సియర్ గా పనిచేయ కాదయ్యా. సొసైటీలో రోజు రోజుకి అన్యాయం, అవినీతి పెరిగిపోతున్నాయి. మీరు అది తెలుసుకోండి.